ఏమండి మనకు మగపిల్లవాడు పుడితే పోలిస్తారు. లేదు ప్రీతి, మనకు ఆడపిల్ల కావాలి. ఆడపిల్ల పుడితే మనం డాక్టర్ చేద్దాం. ఎందుకంటే మనకు అనారోగ్యం వచ్చినప్పుడు మన పాపే మనం చూసుకుంటుంది. మనం బయటికి వెళ్ళాల్సినంత పని ఏం లేదు. సరే ప్రీతి ప్రీతి అమ్మా ప్రీతి పిన్ని గారు చెప్పండి. ఎన్నిసార్లు పిలవాలమ్మా? వినిపించలేదు పిన్ని గారు. ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నా పిన్ని గారు. సాయంకాలం రమేష్ వస్తాడుగా భోజనం. ఏం కూర? చిక్కుడుగాయ కూర పిన్ని గారు. సరే కానీ పెళ్ళయి చాలా కాలం అవుతుంది. పిల్లల గురించి ఏమైనా ఆలోచన ఉందా లేదా? చూస్తున్నాను పిన్ని గారు. సర్లే వెళ్ళి వంట చేసుకో. ఏమండి మన పక్కింటి పిన్ని గారు ఉన్నారుగా? ఆ సూర్యకాంతమేనా? అవునండి పెద్ద ఏమండి చెప్పు ప్రీతి. మన పక్కింటి పిన్ని గారు ఉన్నారు కదా? ఎవరు ఆ సూర్యకాంతమేనా? అవునండి పెద్దానికి పిల్లలు అంటే అలసి పెడుతుందండి. ఆమె గురించి తెలిసిందేగా, ఆమె ఎప్పుడు అట్లాగే ఉండదు. ఆమె చుట్టుపక్కల ఆహారాలన్నీ కావాలి. కాదండి మా అమ్మ అత్తగారు కూడా అడుగుతున్నారు. ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం. సరే ప్రీతి, రేపు పొద్దున్న రెడీ అవ్వు. డాక్టర్ దగ్గర 10:30కి అపార్ట్మెంట్ తీసుకుంటాము. సరేనండి. ప్రీతి, అండి రెడీ అయ్యావా? రెడీ అయ్యానండి. సరే రెడీ రా. బండెక్కు వెళ్ళాను. అమ్మకి ప్రీతి అవడమ్మా. మా భార్య అమ్మా. మరి మేడంగా పిలుస్తున్నాడు. మే కమిన్ మేడం. వెళ్ళమ్మా కూర్చోండి. ఏంటమ్మా మీ ప్రాబ్లం? పిల్లలకి చాలా కాలం అవుతుందండి, ఇంకా పిల్లల కలగలేదు. అమ్మ మందులు రాసిస్తాను, ఇవి వాడి నేను తర్వాత రండి. సరే అమ్మా. అమ్మా ప్రీతి, అమ్మా ప్రీతి. పిన్ని గారు చెప్పండి. ఏం చేస్తున్నావమ్మా? వంట చేస్తున్నా పిన్ని గారు. ఏం కూర? గుత్తాకాయ కూర పిన్ని గారు. సర్లే కానీ మీరు పొద్దున్న ఎక్కడికి వెళ్ళారు? వెళ్ళేటప్పుడు ఎందుకులని అడగలేదు? హాస్పిటల్కి వెళ్ళాం పిన్ని గారు. ఎవరికైనా బాలేదా ఏంటి? కాదు పిన్ని గారు, చెకప్కి వెళ్ళాం. పిల్లల గురించా? అవును పిన్ని గారు. సర్లే, డాక్టర్ గారు ఏమన్నారు? పిల్లలు ఇచ్చి నెల తర్వాత రమ్మన్నారు. సర్లే, జాగ్రత్తగా వాడు. ప్రీతి, అండి చెప్పండి. టాబ్లెట్స్ అయిపోయినాయా? అయిపోయినాయండి. రేపు పొద్దున డాక్టర్ దగ్గరికి వెళ్దామా? వెళ్దామండి. సరే రెడీ అయ్యి. మీకు ప్రీతి కావాలమ్మా. మీరు మేడంగా పిలుస్తున్నారు. మందులు వాడారమ్మా? వాడామండి. ఇక ఏమన్నా కనపడిందమ్మా? లేదండి. సరే స్కానింగ్ రాస్తున్నాను, స్కానింగ్ తీపించుకోండి. సరే. అమ్మా మీకు ఇంకా పిల్లలు పుట్టారమ్మా? అదేంటండి, స్కానింగ్ లో అలాగే ఉందమ్మా. ఏడవకు ప్రీతి, ఏడవకు. ప్రీతి ఏడవకు. ప్రీతి, పిన్ని గారు చెప్పండి. ఏంటమ్మా అలా నాకు ముఖం ఉబ్బిపోయింది? ఏం లేదు పిన్ని గారు. చెప్పమ్మా, పర్వాలేదు. ఏం లేదు పిన్ని గారు. చెప్పమ్మా, నేను నీ తల్లి లాంటి దాన్ని. చెప్పు. హాస్పిటల్కి వెళ్తే ఇంకా పిల్లల కలగా అని చెప్పారు పిన్ని గారు. అమ్మ, నేను ఎప్పటి నుంచో నీకు ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను. మీరు దేవుడిని నమ్ముకోండి, దేవుడు మీకు పిల్లల్ని కలుగజేస్తాడు. రేపు మాస్టర్ గారిని మీ ఇంటికి తీసుకొని వస్తాను. రమేష్ అడిగి చెప్తా పిన్ని గారు. సరేనమ్మా ప్రీతి. ఏమండి చెప్పు ప్రీతి. మన పక్కింటి పిన్ని గారు ఉన్నారు కదా? సూర్యకాంతమేగా?
పాస్టర్ గారిని పంపిస్తానన్నారు. అయ్యే వద్దులే ప్రీతి, మనకు అలాంటి ఏం అవ్వట్లేదు కదా. అది కాదండి, ఒకసారి నా కోసం. సరే ప్రీతి. పిన్ని గారు, చెప్పమ్మా ప్రీతి. పాస్టర్ గారిని పంపిస్తానన్నారుగా, పంపించండి. సరేనమ్మా. హలో పాస్టర్ గారండి. చెప్పండి సూర్యకాంత్ గారు. ప్రైజ్ లార్డ్. ఏం చేస్తారు? బాగున్నారా? బాగున్నామమ్మా. బాగున్నారా? బాగానే ఉన్నాం పాస్టర్ గారు. మరి మా ఇంటి పక్కన ప్రీతి అని ఒక పిల్ల ఉంది. ఆవిడకి పిల్లలు కలగట్లేదు. ప్రార్థన చేయాలంట. మీరు రేపు రండి. సరే సూర్యకాంత్ గారు. సరేనండి. మరుసటి సూర్య అన్న సూర్యకాంతం గారు. ప్రైజ్ లార్డ్ అయ్యారు. ప్రైజ్ లార్డ్ అమ్మా. మీరు నిన్న ప్రీతి గారికి బాగాలేదని చెప్పారు కదా. మా ఇంటి పక్కన ఉంటారండి. ఆ, ప్రీతి ప్రైజ్ లార్డ్ అమ్మా. మాకు సూర్యకాంతం గారు అందరూ చెప్పారు, మనం మోకరిస్తే ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. సరే అమ్మా, మేము వస్తాము. సరే ప్రీతి, నేను పాస్టర్ గారిని పంపించేస్తాను. మీరు రోజు 3 గంటలు లేచి ప్రార్థన చేసుకోండి అమ్మా. సరే వదనాలమ్మా. ప్రీతి, ఏమని చెప్పండి. ఆ పాస్టర్ గారు వస్తారన్నారు, వచ్చారా? వచ్చి ప్రేయర్ చేసి వెళ్ళారండి. సరే. రాత్రికి మరిద్దరు నిద్రపోతున్నారు. ఉదయం 3 గంటలకు తెల్లారిపోయింది. ఏమండి చెప్పండి. క్యారేజ్ కట్టావా? కట్టానండి. సరే ప్రీతి, నేను డ్యూటీకి వెళ్తాను. ఏమండి, నాకు కడుపులో తిప్పుతున్నట్లుండి వార్త అవుతున్నాయండి. ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం. అది అప్పుడప్పుడు అలాగే ఉంది ప్రీతి, ఏం కాదు. హాస్పిటల్కి వెళ్దామండి. సరే ప్రీతి, రేపు పొద్దున హాస్పిటల్కి వెళ్దాం. రెడీ అవ్వు. ఇప్పుడే వెళ్దాం, రెడీ అవ్వు. సరే. ప్రీతి అవునమ్మా, మరి డాక్టర్ గారు, నాకు ఏదో కడుపులో నలతగా ఉండి వాంతులు అవుతుంది డాక్టర్ గారు. అమ్మా, నీకు గుడ్ న్యూస్, నువ్వు ప్రెగ్నెంట్ అమ్మా. అమ్మ, పోయినసారి నువ్వు నా దగ్గరికి వచ్చావు కదా, అవునండి. అప్పుడు నీకు పిల్లలు పుట్టలేదని వచ్చింది కదమ్మా. అదంతా దేవుడి దయే. సరే పిన్ని గారు, చెప్పమ్మా పిన్ని. మీకు గుడ్ న్యూస్ చెప్పాలి పిన్ని గారు. చెప్పమ్మా. నేను వెళ్దాంపే పిన్ని గారు. అవునమ్మా ప్రీతి, కంగ్రాచులేషన్స్. నీకు ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాలమ్మా. మీ బాబాయ్ గారికి బెంగళూరు ట్రాన్స్ఫర్ అయ్యింది. మేము ఈ రాత్రికే బయలుదేరుతున్నాం. నిన్ను రమేష్ని వదిలి ఉండడం బాధాకరంగా ఉంది. నీ ఆరోగ్యం జాగ్రత్త.
సరే బాబాయ్ కూడా జాగ్రత్తగా చూసుకోండి పిల్లలు. సరేనమ్మా, దేవుడు మీకు మగపిల్లవాడిని ఇస్తాడు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. సరే పిన్ని గారు. సరే. హలో ప్రీతి గారు చెప్పండి. మగ పిల్లవాడు పుట్టారయ్యా, వచ్చి పేరు పెట్టండి. సరే అమ్మా, ఒక గంటలో మీ దగ్గర ఉంటాను. సరే. అమ్మా ప్రీతి గారు ప్రెసిడెంట్ వందనాలమ్మా, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానండి. అవునా, సరే అమ్మా, మోకరిద్దే మనం ప్రార్థన చేస్తాం. అయితే మీ పిల్లవాడికి యాకోబు అని పేరు పెడదామమ్మా. సరే, నేను వెళ్ళొస్తాను. మరి పిల్లవాడికి 15 సంవత్సరాలు వచ్చింది. ఇదే ఈయన పిల్లవాడు యాకోబు నిద్రపోతాడు. కొడుకుని యాకోబు చదువుతాను కదా, చాలా పిలువు. ఎందుకు ప్రీతి పిల్లవాడిని కాసేపు పడుకొని ఎందుకు పాప విసిగిస్తా? సరే అండి. 12 మధ్యాహ్నం 12 అయిపోయింది. యాకోబు లెగలేదు ఇంకా. యాకోబు అది లేదయ్యా, లేదు. నాకెళ్ళి కాఫీ తీసుకురామండి. కాఫీ ఏం బాగా చూడలేదు, ఏం లేదు. నా స్నానానికి నీళ్ళు పెట్టామా? పెట్టానయ్యా. బట్టలు పెట్టుకో అందరుగా. నాకు డబ్బులు వేరే లేవు. ఏం చేద్దాం? యాకోబు స్నేహితులు. అరే వాళ్ళు అంటావా? యాకోబు వాళ్ళు సినిమాకి వెళ్ళారు. ఏ సినిమా? ఎన్టీఆర్. బిర్యానీ బండి చికెన్ పీస్ రాలేదు నాకు. అరే బిర్యానీ బాగుందరా? నాకు చికెన్ పీస్ రాలేదు కదరా. సరే అందరం పదండి. బైక్ వేసుకొని రాత్రి అంతా తిరిగి 2 గంటలకు వచ్చారు ఇంటికి. చెప్పరా? బాయ్. ఏంటా తలుపు కొడతా ఎంతసేపు అయింది? అన్నం తిను. నేను తినేసి వచ్చానమ్మా. ఉదయం అయింది. యాకోబు తీసుకువద్దామా నన్ను? నేను పడుకుంటున్నానుగా, తీసుకెళ్తాను. ప్రీతి ఎందుకు పిల్లల్ని అట్లా ఏడిపిస్తున్నా? పడుకొని కాసేపు.
మధ్యాహ్నం 12 గంటలు అయిపోయింది. ఇంకా యాకోబు లెగల. యాకోబు యాకోబు నేను విసిగితో పడ్డాగా లేదయ్యా యాకోబు హనుమకని చెప్పానా? లేదయ్యా అదేం లేదు. కాఫీ పెట్టుకురా. కాఫీ ఏం కావాలా? నాకు వెళ్ళి నీళ్ళు పెట్టు. పెట్టానయ్యా. బట్ట అక్కడ పెట్టు తొందరగా. నాకు 1000 రూపాయలు మళ్ళీ బయటకు వెళ్ళాలి ఇవాళ కూడా. ఏ సినిమాకి వెళ్తావా? ఈరోజు పవన్ కళ్యాణ్ సినిమా. ఏ సినిమాకి వెళ్ళంటే ఇప్పుడు అరే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలిరా? మటన్ బిర్యానీ కదా. పదండి వెళ్దాం. కూర్చోండి. వెయిటర్ వెయిటర్ మటన్ మొక్కలు వచ్చినాయి. నాటకు ఇట్లా జరిగింది. అరే వెయిటర్ ఎక్కడ వాడు ఇంకా ఏ వెయిటర్ నా కొమ్మగా ఎందుకు లేట్ ఇప్పుడు? యాక్సిడెంట్ అయింది. యాకోబుకి బాగా దెబ్బ తగిలి జరకేమో చిన్న స్వల్ప గాయాలైంది. డాక్టర్ గారు వచ్చి ఇక్కడికి వచ్చి యాక్సిడెంట్ అయింది చూడండి. వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా ఫోన్ చేశారు. అమ్మా మీ అబ్బాయికి ఇక్కడ యాక్సిడెంట్ అయి పడిపోయాడు అమ్మా, ఇక్కడ త్వరగా రండి అమ్మా, చూడండి అమ్మా త్వరగా. యాకోబు లేవు. యాకోబు నాకేమైందా? అయిపోతున్నా. రాత్రి నీకు యాక్సిడెంట్ అయిందయ్యా. అంతా నొప్పులు ఉన్నాయమ్మా. లేదు రాత్రికి లెగలేకపోతున్నాడు యాకోబు. లెగలేకపోతున్నాడు. నన్ను మధ్యలో కన్నా చూసావా నాడా? మీ స్నేహితులతో తిరిగే వాళ్ళు వచ్చారా ఇప్పుడు? వాళ్ళకి కూడా యాక్సిడెంట్ అయిందా? వాళ్ళతో వస్తారమ్మా. వాళ్ళు బాగానే ఉన్నారయ్యా. వాళ్ళకి ఫోన్ చేద్దాం. ఫోన్ చేయండి. హలో, ఎలా రాలేదేంట్రా? నాకు బాగలేదురా. అవి మీతో అంత వేస్తా. ఇదో చెప్పిపోయిరా గాలి పోయిగా ఇది కొంచెం అయ్యా నాకు తెలిసిన పాస్టర్ ఉన్నారు, ఫోన్ చేయనా? హలో 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 ప్రీతి గారు చెప్పండి.
మా బాబుకి యాక్సిడెంట్ అయిందయ్యా, వచ్చి ప్రేయర్ చేయండి. అవునా అమ్మా, ఏ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు? కేర్ హాస్పిటల్. అవునా అమ్మా, ఒక గంటలో మీ దగ్గర ఉంటాను. సరే. ఈ బాబాయ్నమ్మా దెబ్బ తగిలింది? గంట తర్వాత ఏమైందమ్మా? యాక్సిడెంట్ అయింది. అవునా, అయితే ప్రార్థన చేస్తాము. ప్రభు ఈ కాలం మీరు ముట్టి స్వస్థపరచున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సరేనమ్మా, దేవుడు ఇతడిని ముట్టి స్వస్థపరుస్తాడమ్మా. నేను మరి ఉంటాను. వందనాలమ్మా. మరి ఈ హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్ళిపోయారు. మరి యాకోబుకి మరి కొంచెం కొంచెంగా స్వస్థపరుస్తున్నాడు దేవుడు. లేకటానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరి దేవుడు స్వస్థపరిచాడు. హల్లెలూయా. అవునండి, నేను ఫ్రెండ్స్తో మాట్లాడిన వాళ్ళు నాకు బాగాలేదంటే రాలేదు. నేను మీ మాటలు వింటాను, దేవుడు నేను ఉంటాను. సరేనయ్యా. హలో హలో ప్రీతి గారు, చెప్పండి. మా మా కొడుకుని మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. అవునా అమ్మా, ఒకసారి ఇంటికి రండి. సరే అమ్మా, వస్తాను. అమ్మా ప్రీతి గారు, ప్రీతి గారు అయ్యా. వందనాలమ్మా. వందనాలయ్యా. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నామయ్యా. ఏంటమ్మా పిలిచారు? మా బాబుని మీ చేతికి అప్పగిస్తున్నామయ్యా. సేవకులకి అప్పగిస్తున్నాం. అవునమ్మా, చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. చాలా వందనాలమ్మా. చక్కగా ఇది ఒక మంచి సందేశం అండి.